హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు వీడియోలో మనం మ్యాట్రిమోనీ కంపెనీలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ చేంజెస్ గురించి, వాళ్ళ ఫండమెంటల్స్ గురించి, వాళ్ళ టెక్నికల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరు కనుక మనం రీసెంట్గా రిలీజ్ చేసిన టెక్నికల్ అనాలిసిస్తో ఒక స్టాక్లో సింపుల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా లెట్స్ జంప్ ఇన్ టు ది వీడియో. Matrimony.com వీళ్ళ గురించి చాలా మందికే తెలుసు. వీళ్ళ ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే వీళ్ళ మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ భారత్ మ్యాట్రిమోనీ, ఇది వీళ్ళ ఫ్లాగ్షిప్ సర్వీస్. ఇందులో ఆల్ ఓవర్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనిటీ, రిలీజియన్ మ్యాచ్ మేకింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమ్యూనిటీ మ్యాట్రిమోనీ, ఇందులో డిఫరెంట్ కమ్యూనిటీస్కి, రిలీజియన్స్కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే తెలుగు మ్యాట్రిమోనీ, హిందూ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రిమోనీ, అలాంటివి 300 ప్లాట్ఫామ్స్కి పైగానే వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అసిస్టెడ్ మ్యాట్రిమోనీ, ఇందులో పార్ట్నర్ సెలక్షన్స్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎలైట్ మ్యాట్రిమోనీ, ఇందులో హెచ్ఎన్ఐస్కి అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి పర్సనలైజ్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు మ్యాట్రిమోనీ ఇండస్ట్రీలో 60% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తారు. 3, 6, 12 మంత్స్కి ప్లాన్స్ ఉంటాయి. 99% రెవెన్యూ దీని నుంచే వస్తుంది. 1% రెవెన్యూ మాత్రం వెడ్డింగ్ సర్వీసెస్ నుంచి వస్తుంది. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ క్యాప్ 1462 crores గా ఉంది. స్టాక్ 29.3 ప్రైస్ టు ఎర్నింగ్స్లో ట్రేడ్ అవుతుంది, అంటే లోయర్ దెన్ ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్. స్టాక్ ప్రైస్ టు బుక్ వాల్యూ 4.82గా ఉంది, అంటే మోర్ దెన్ ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ. కంపెనీకి డెప్ట్ 57.2 crore గా ఉంటే క్యాష్ 223 crore గా ఉంది. అండ్ పైట్రాస్కి స్కోర్ 7 out of 9 గా ఉంది, విచ్ ఇస్ గుడ్. టోటల్ గా కంపెనీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ చూసుకుంటే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు అంత నోటిసబుల్ గ్రోత్ ఏం లేదు, జస్ట్ ఫ్లాట్ నెంబర్స్. అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 24% నుంచి 15%కి డ్రాప్ అయ్యాయి. ఈ డ్రాప్ డిసెంబర్ 2021 నుంచి స్టార్ట్ అయింది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అందువల్ల వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా 17 crores నుంచి 13 crores డ్రాప్ అయింది. నెక్స్ట్ వీళ్ళ ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ డీటెయిల్స్ చూస్తే 2013 నుంచి 2018 దాకా మంచి గ్రోత్ డెలివరీ చేసిన 2019 నుంచి 2024 వరకు అంత గ్రోత్ డెలివరీ చేయలేదు. లాస్ట్ 2 years నుంచి అయితే ఓన్లీ 5% గ్రోత్ డెలివరీ చేశారు. అండ్ మార్జిన్స్ కూడా 2008 పీక్ 23% నుంచి 15% డ్రాప్ అయ్యాయి. సో ఓవరాల్ నెట్ ప్రాఫిట్ కూడా ఫ్లాట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే రిజర్వ్స్ ఆల్ టైమ్ హై 296 crores రీచ్ అయ్యాయి. బారోయింగ్స్ కూడా కంటిన్యూస్గా డ్రాప్ అవుతున్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరిగి 158 crores ఉన్నాయి. వీళ్ళ ప్రెసెంట్ క్యాష్ ఫ్లోస్ చూసుకుంటే నెగిటివ్గా ఉంది, బట్ దట్స్ ఓన్లీ 1 crore నెగిటివ్. సో అది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ వీళ్ళ రేషియోస్ చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ డేస్ నెగిటివ్ 95 daysలో ఉంది. Matrimony.com వాళ్ళది సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ కదా, సో వాళ్ళకి ముందుగానే ఇన్కమ్ వస్తుంది కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ డేస్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 2018లో 50.34% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. నెక్స్ట్ 2023లో 51.61%కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నవంబర్ క్వార్టర్లో 53.27%కి ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. మేనేజ్మెంట్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకోవడం ఎందుకు అంత పెద్ద పాజిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక కంపెనీ ఉందనుకుంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఆ కంపెనీకి మంచి గ్రోత్ ఉందని మీకు అనిపిస్తే మీరు షేర్ పెరిగినా తగ్గినా సరే మీ స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా మ్యాట్రిమోనీ వాళ్ళు ఈ క్వార్టర్లో 2% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి బిజినెస్ మీద, ఫ్యూచర్ గ్రోత్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉందని మనకు అర్థమవుతుంది కదా. అండ్ FIDA హోల్డింగ్ చూసుకున్నా సరే 31%గా ఉంది. కంపెనీ లాస్ట్ 2.5 years నుంచి ఏం పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే FIDAs 31% హోల్డ్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా కంపెనీ ఫ్యూచర్ మీద మంచి కాన్ఫిడెన్స్ ఉందని మనకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ మీ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వార్టర్లో 47,000గా ఉంటే ఈ క్వార్టర్లో 22,943కి డ్రాప్ అయింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే హెచ్ఎన్ఐస్ పబ్లిక్ హోల్డింగ్ని బై చేస్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ డ్రాప్ అయ్యారు. సో దట్స్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో ఫండమెంటల్స్ వైజ్, గ్రోత్ వైజ్, మేనేజ్మెంట్ వైజ్ చూసుకుంటే స్టాక్ ప్రెజెంట్ ఉన్న వాల్యుయేషన్స్లో అట్రాక్టివ్గానే ఉంది. ఇప్పుడు అసలు టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్టాక్ 2017 సెప్టెంబర్లో లిస్ట్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా డ్రాప్ అయ్యి కోవిడ్ టైంలో లో 240 లెవెల్స్కి రీచ్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా పెరిగి 2021లో 1200 లెవెల్స్కి రీచ్ అయింది. ఇందాక ఒక డేట్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, డిసెంబర్ 2021లో మార్జిన్స్ డ్రాప్ అయ్యాయని. మార్కెట్ చూడండి ఆగస్ట్లోనే దీన్ని యాంటిసిపేట్ చేసింది, అందుకని స్టాక్ కంటిన్యూస్గా ఫాల్ అయ్యి 500 లెవెల్స్కి రీచ్ అయింది. అక్కడ నుంచి ఇప్పుడు డబల్ బాటమ్ ఫామ్ చేసి ఆగస్ట్ 2024లో బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ మన నవంబర్ మంత్లో బ్రేక్ డౌన్ చేసేసింది. కానీ మళ్ళీ ఈ మంత్లో పుల్ బ్యాక్ ట్రై చేస్తుంది. ఇన్ కేస్ ఈ మంత్లో స్టాక్ గనక రెసిస్టెన్స్ జోన్కి పైన మంచి వాల్యూమ్తో క్లోజ్ అయితే మనం మంచి మూవ్ చూడొచ్చు. ఇన్ కేస్ పుల్ బ్యాక్ ఫెయిల్ అయినా కూడా స్టాక్ కొన్ని మంత్స్ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా స్టాక్ లాంగ్ టర్మ్కి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ ఓన్గా రీసెర్చ్ చేసి
ఎంట్రీ తీసుకోండి, లేదంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.